హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మొత్తానికి పరువు అనే వెబ్ సిరీస్ ఫినిష్ చేయడం జరిగింది. నివేదా పేతురాజ్, నరేష్ అగత్య, నాగబాబు లాంటి యాక్టర్స్ యాక్ట్ చేసిన ఈ సిరీస్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ట్రైలర్తో మంచి బజ్ని క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఎలా ఉంది అనేది తెలుసుకుందామా? బేసిక్ ప్లాట్ ఏంటంటే, పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తను ప్రేమించిన సుధీర్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఇక కొన్ని ఇయర్స్ తర్వాత పల్లవి బాబాయ్ చనిపోయాడని తెలిసి సొంత ఊరికి సుధీర్తో పాటు వస్తుంది. అయితే పల్లవి అండ్ సుధీర్ని పల్లవి బావ చందు పికప్ చేసుకొని తీసుకొస్తాడు. దారిలో చందు వీళ్ళని చంపడానికి ట్రై చేస్తున్నాడని పల్లవికి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఒక అనుకోని ఇన్సిడెంట్ జరుగుతుంది. ఫైనల్గా ఆ సిచ్యువేషన్ నుంచి సుధీర్ అండ్ పల్లవి ఎలా ఎస్కేప్ అయ్యారు, వీళ్ళ కథకి ఎమ్మెల్యే రామయ్యకి లింక్ ఏంటి అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ టైటిల్ చూస్తుంటే అర్థమైపోతుంది ఇది ఎలాంటి సిరీసో అని. హానర్ కిల్లింగ్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చాలానే వచ్చాయి కానీ సిరీస్లు చాలా తక్కువ. ఈ పరువు హత్యల స్టోరీ కొత్తదేం కాదు, కానీ ఎందుకు ఈ సిరీస్ యూనిక్గా అనిపిస్తుందంటే, హానర్ కిల్లింగ్ని సబ్ప్లాట్లో పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మర్డర్ని ఎలా కవరప్ చేశారు అనేది మెయిన్ ప్లాట్ పెట్టి స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా మెయిన్ కథలోకి వెళ్ళిపోయి వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోకుండా ఒక మర్డర్ చేయడం, దాన్ని కవరప్ చేయడానికి వాళ్ళు వేసే ప్లాన్స్తో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. కానీ థర్డ్ ఎపిసోడ్ నుంచి అదే పాయింట్ని ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకుండా నరేట్ చేయడం వల్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఎమ్మెల్యే రామయ్యది, స్వాతి అనే ఒక క్యారెక్టర్ది, ఇంకా కొన్ని లేయర్స్ ఉన్నప్పటికీ ఫోకస్ అంతా పల్లవి అండ్ సుధీర్ స్టోరీ పైనే ఉంటుంది కాబట్టి అవేమంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు. అయితే ఒక మర్డర్ కవరప్ చేయడానికి ఇంత సాగదీయాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిరీస్ లెంత్ చాలా ఎక్కువ, 8 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 35 to 40 minutes ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బట్ చాలా చోట్ల బూతులు అయితే ఉంటాయి. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ డల్గా అనిపించిన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ నరేషన్, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కలిసి మనల్ని ఎంగేజింగ్గా చూసేలా చేస్తాయి. సబ్ప్లాట్లో హానర్ కిల్లింగ్ గురించి చెప్పడం, క్యాస్ట్ గురించి చెప్పడం, క్యాస్ట్కి మనుషులు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది చూపించడం ఇవన్నీ బాగున్నాయి. కానీ మెయిన్ ప్లాట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్ని కవరప్ చేయడం ఏదైతే ఉందో దాంట్లో ఇంకొంచెం టెన్షన్ క్రియేట్ చేస్తుంటే చాలా బాగుండేది. ఇక అన్ని సిరీస్లాగే ఈ సిరీస్కి కూడా సెకండ్ సీజన్ ఉండేలా ఒక లీడ్తో అయితే ఎండ్ చేశారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే నరేష్ అగత్య ఎప్పట్లానే సెటిల్గా పర్ఫామ్ చేశారు. పల్లవిగా చేసిన నివేదా పేతురాజ్ బాగానే చేసింది. నాగబాబు గారికి స్క్రీన్ టైం ఎక్కువ లేదు, బట్ ఉన్నంతలో ఎమ్మెల్యే రామయ్యగా బాగానే చేశారు. ఇక ప్రణీత పట్నాయక్, రాజ్ కుమార్ కసిరెడ్డి అండ్ మిగతా యాక్టర్స్ అందరూ పర్లేదు. టెక్నికల్గా పరువు బాగానే ఉంది. కొన్ని చోట్ల విజువల్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ బ్రిలియంట్గా ఉంటాయి. కొన్ని చోట్ల చాలా నార్మల్ ఉంటాయి. శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఓకే. ఇక ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది సిద్ధార్థ్ నాయుడు అండ్ రాజశేఖర్ వడ్లపాటి. రైటింగ్లో అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నప్పటికీ గ్రిప్పింగ్ గానే నరేట్ చేశారు. మెయిన్ ప్లాట్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొన్ని ఎగ్జైటింగ్ సీన్స్ రాసుంటే ఈ సిరీస్ ఇంకా ఎంగేజింగ్గా ఉండేది. ఓవరాల్గా ఈ పరువు సిరీస్ని ఈ వీకెండ్కి అయితే ఒక లుక్ అయితే వేయొచ్చు. మధ్యలో కొంచెం ల్యాగ్ తప్ప ఓవరాల్గా డీసెంట్ సిరీస్. జీ5లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. ఒకవేళ ఆల్రెడీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.